రైట్ ఇక పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూస్తున్నాం. నమస్తే తెలంగాణలో జుట్టుబట్టి ఈడ్చుకెళ్లి విద్యార్థులపై విరుచుకుపడ్డ పోలీసులు, పండగ పూట అట్టుడికిన హెచ్సియు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నిన్న రణరంగంగా మారింది. యూనివర్సిటీ భూముల్ని కాపాడుకునే ప్రయత్నం చేసినటువంటి విద్యార్థులపైన పోలీసులు చాలా ఇష్టారాజ్యంగా, అమానవీయంగా ప్రవర్తించారు. వాళ్ళ జుట్లు బట్టి మరి గుంజుకెళ్లారు మహిళా స్టూడెంట్స్ని. తర్వాత వాళ్ళ బట్టలు చిరిగేదాకా వాళ్ళు తమ దాష్టికాన్ని కొనసాగించారు. సో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు కాపాడుకునేటువంటి హక్కు విద్యార్థులకు ఉంటుంది. సో దానికోసం నిరసన తెలిపొచ్చు, దానికి అడ్డుపడవచ్చు. కానీ కనీసం విద్యార్థులను చూడకుండా వాళ్ళకి ఏదో రకంగా సరే చెప్పొచ్చు, దాన్ని ఒప్పించవచ్చు. అటువంటి పద్ధతులు అనుసరించకుండా ఈ జుట్టు బట్టి ఈడ్చుకెళ్ళి వాళ్ళ బట్టలను చిరుగుతున్నా కూడా పోలీసులు చాలా అమానవీయంగా, రాక్షసంగా ప్రవర్తించారు. జుట్టుబట్టి మనం చూడొచ్చు ఇక్కడ ఒక విద్యార్థిని ఎట్లా వాళ్ళు తీసుకెళ్తున్నారు పోలీసులు. తమ యూనివర్సిటీ భూముల్ని కాపాడుకోవాలనుకున్నటువంటి పాపానికి విద్యార్థులపైన రేవంత్ సర్కార్ విరుచుకుపడింది. పండగ పూట పోలీసులతో వీపులు పగలగొట్టించింది. వర్సిటీలో వందలాదిగా మోహరించిన పోలీసులు అడ్డు వచ్చిన విద్యార్థినల్లా లాఠీలతో గొడ్డును బాదుతూ కాళ్ళు చేతులు బంధిస్తూ జుట్టుబట్టి జంతువులా ఈడ్చుకెళ్లి వాహనాల్లో ఠాణాలకు తరలించారు. బట్టలు చిరిగిపోతున్నాయని ఆడపిల్లలు రోధిస్తున్నా పట్టించుకోకుండా గుంజుకెళ్లారు. దాదాపు 200 మందిని అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఆదివారం వర్సిటీకి చెందిన 400 ఎకరాల భూముల్ని చదును చేసేందుకు పోలీసు పహారాలో అధికారులు పనులు మొదలుపెట్టగా దాన్ని విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు, నిలువరించే ప్రయత్నం చేశారు. యూనివర్సిటీ భూముల్ని ముమ్మాటికి మేము కాపాడుకుంటాం, దానికోసం ఎంతకైనా మేము సిద్ధం అంటూ విద్యార్థులు కొన్ని వందలాది సంఖ్యలో విద్యార్థులు అక్కడికి వచ్చారు. అట్ ద సేమ్ టైం అక్కడ చదువు చేసేందుకోసం పోలీసు పహారా మధ్య, కొన్ని వందల మంది పోలీసుల పహారా మధ్య అక్కడ చదువు చేసే ప్రయత్నం చేస్తే విద్యార్థులు వాటిని నివారించబోతే అడ్డుకోపోయే ప్రయత్నం చేస్తే ఈ రకంగా మహిళలని చూడలేదు, ఎవరిని చూడలేకుండా బట్టలు చిరిగిపోతున్నాయని మొత్తుకున్నా కూడా, ప్రాధేయపడ్డా కూడా, ఆ మాట చెప్పినా కూడా కనీసం వినకుండా చాలా ఇష్టారీతిన గొరగొర గుంజుకెళ్తూ ఆ పోలీసు వెహికల్స్లోకి ఎక్కించినటువంటి పరిస్థితి. భూమి చదును పనులను అడ్డుకుంటున్నటువంటి హెచ్సియు విద్యార్థులని చుట్టుముట్టి బలవంతంగా వ్యాన్ వైపు లాక్కెళ్తున్నటువంటి మహిళా పోలీసుల ఫోటో మనం చూస్తున్నాం. వర్సిటీలో 400 ఎకరాలని చదును చేసేందుకు వచ్చినటువంటి అధికారులు వందలాది పోలీసుల పహారాలో పదుల సంఖ్యలో జేసీబీలతో పనులు, అడ్డుకున్న విద్యార్థులను లాఠీలతో గొడ్లను బాదినట్టు కాకిలు బాదారు. బట్టలు చిరుగుతున్న గొరగొర లాక్కెళ్లి వాహనాల్లో పడేస్తూ వీరంగం సృష్టించారు. 200 మందికి పైగా అరెస్టు చేసి సిటీలోని పలు ఠాణాలకు తరలించారు. అరెస్టుల్ని ఖండిస్తూ యూనివర్సిటీ ఎదుట బైఠాయించారు విద్యార్థులు. విడుదల చేసేదాకా కదిలేది లేదంటూ పట్టు భారీగా పోలీసుల మోహరింపు. పోలీస్ స్టేషన్లో విద్యార్థులకు ఎమ్మెల్సీ దాసోజు శ్రీనివాస్ గౌడ్ పరామర్శ చేశారు. మనం చూస్తున్నాం ఆ పోలీసుల లాఠీ చార్జ్లో, పోలీసుల దాడిలో గాయపడ్డటువంటి విద్యార్థులను మనం చూస్తున్నాం. సో అక్కడ చదువుకోవాల్సినటువంటి విద్యార్థులు, అక్కడ వాళ్ళు దేశానికి వాళ్ళ జ్ఞానాన్ని ఉపయోగించుకోవాల్సినటువంటి విద్యార్థులు, అట్ ద సేమ్ టైం తమ యూనివర్సిటీ భూముల్ని కాపాడుకోవడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తే ఈ రకంగా పోలీసులు ఇచ్చినటువంటి బహుమతి ఇది. పోలీసులు ఎంత దారుణంగా వ్యవహరించారో మనం ఇక్కడ చూడొచ్చు. సో అక్కడ మొత్తం ఆయన మొహం కందిపోయింది, ఇక్కడ తలకాయ కూడా దెబ్బ తాకింది. అయినా కూడా పోలీసులు అదే అరాచకాన్ని కొనసాగించారు. సో యూనివర్సిటీ భూముల్ని కాపాడుకోవడం కోసం వాళ్ళు అందరూ కూడా ఉద్యమానికి దిగారు. మొన్నటి నుంచే ముఖ్యమంత్రి ఎప్పుడైతే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయో అప్పటి నుంచే యూనివర్సిటీ భూముల్ని కాపాడుకుంటామంటూ వాళ్ళు చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో యూనివర్సిటీ భూముల జోలికి రావద్దు అని చెప్తున్నారు. అయినా కూడా ఇవాళ ప్రభుత్వం నడపాలంటే భూముల్ని అమ్ముకుంటూ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి ఒక స్థితిలోకి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళింది. సో దాంట్లో భాగంగా యూనివర్సిటీ భూముల్ని అమ్ముకునే ప్రయత్నం చేస్తుంటే దాన్ని మొదటి నుంచి కూడా మేధావులు కావచ్చు, ప్రొఫెసర్లు, లెక్చరర్లు, తర్వాత టీచర్లు, విద్యార్థి సంఘాలు, యూనివర్సిటీకి అనుబంధంగా ఉండే వాళ్ళందరూ కూడా ఆ చర్యని తీవ్రంగా ఖండిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు. సో దాంట్లో భాగంగా నిన్న వాళ్ళు తమ భూముల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తే విద్యార్థుల పట్ల చాలా అమానవీయంగా, చాలా రాక్షసంగా వ్యవహరించినటువంటి తీరు మనం చూస్తున్నాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూమిని చదువు చేసి వచ్చినటువంటి జేసీబీని అడ్డుకున్నటువంటి విద్యార్థులపైన పోలీసులు ఎట్లా విరుచుకుపడ్డారు. గుట్టు చప్పుడు కాకుండా 400 ఎకరాలని చదువు చేసేందుకు వచ్చినటువంటి అధికారులు, వందలాది మంది పోలీసుల పహారాలో పదుల సంఖ్యలో జేసీబీలతో పనులు. సో చిరిగిన చొక్కాను చూసుకుంటున్నటువంటి విద్యార్థి ఫోటో మనం చూస్తున్నాం. ఇట్లా బట్టలు చినుగుతున్నా కూడా పోలీసులు ఏమాత్రం కూడా వాళ్ళపైన కనికరం చూపలేదు. వాళ్ళు గాయాల పాలవుతున్నా, వాళ్ళు రక్తం ఓడుతున్నా కూడా, వాళ్ళకు రక్తం వచ్చేలాగా దెబ్బలు తగులుతున్నా కూడా పోలీసులు అదే విధానాన్ని కొనసాగించారు. చిరిగిన చొక్కాతో ఒక విద్యార్థి అంటే వాళ్ళు ఎంత ప్రయత్నం చేశారో మనం చూస్తున్నాం. వాళ్ళు చొక్కలు చినిగినా కూడా, వాళ్ళ ఒంటిపైన దెబ్బలు పడ్డా కూడా వాళ్ళు వెనక్కి తగ్గేది లేదు అంటూ యూనివర్సిటీ భూముల్ని కాపాడుకునే ప్రయత్నం ఎట్లా చేశారో మనం చూస్తున్నాం. అరెస్ట్ అయిన విద్యార్థుల్ని పరామర్శించేందుకు పోలీస్ స్టేషన్కి వచ్చిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి విద్యార్థుల్ని లాక్కెళ్తున్న పోలీసులు, విద్యార్థులను లాక్కెళ్లి వాహనంలోకి ఎక్కిస్తున్నటువంటి పోలీసుల ఫోటో కూడా మనం చూడొచ్చు.
మాదాపూర్ ఠాణాలో పోలీసులతో వాగ్వాదానికి దిగినటువంటి అరెస్ట్ అయిన విద్యార్థులు, అరెస్టుల్ని ఖండిస్తూ మెయిన్ గేట్ వద్ద బైఠాయించినటువంటి విద్యార్థులు. రైట్, అంటే విద్యార్థుల పట్ల నిన్న వ్యవహరించిన తీరు పట్ల అందరూ కూడా రియాక్ట్ అయ్యారు. తెలంగాణలో పోలీసుల అరాచకం, ప్రభుత్వ అణచివేత తీవ్రమైంది. ప్రభుత్వ విధానాలపైన నిరసన తెలిపే ప్రతి గొంతుకను కూడా బంధిస్తున్నారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే రాహుల్ గాంధీ స్పందించాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. సో పొద్దున్నేస్తే ప్రజాస్వామ్యం అంటూ రాహుల్ గాంధీ మాట్లాడతారు. అసలు తెలంగాణలో మేము తీసుకొచ్చేది ప్రజాపాలన, ఇట్లా అంటే ఎక్కడ అణచివేతలు ఉండవు, ఎక్కడ నిర్బంధాలు ఉండవు, లాఠీ చార్జీలు ఉండవు, ఎక్కడ ఎటువంటి ఒక ఫోర్స్ మేము ఉపయోగించామని చెప్పారు. కానీ ఇవాళ జరుగుతుంది మొత్తం పూర్తి వ్యతిరేకంగా. వాళ్ళు ఏవైతే మాటలు చెప్పారో జరిగేది ముమ్మాటికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. సో అదే అంటే పొద్దున్నేస్తే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే రాహుల్ గాంధీ గతంలో యూనివర్సిటీకి వచ్చి మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ ఇవాళ రాహుల్ గాంధీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు? విద్యార్థులు ఇంత తీవ్రంగా వేధిస్తుంటే, విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేస్తుంటే, వాళ్ళ బట్టలు చినిగేలాగా కొడుతుంటే, వాళ్ళ శరీరం గాయపడేలాగా కొడుతుంటే రాహుల్ గాంధీ ఎందుకు మౌనంగా ఉన్నారు, ఎందుకు మాట్లాడట్లేరు అంటూ నిన్న కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. పోలీసుల దారుణానికి సాక్ష్యంగా సెంట్రల్ వర్సిటీ ఎక్స్ ఖాతాలో మండిపడ్డ మాజీ మంత్రి హరీష్ రావు. హెచ్సియు విద్యార్థులను ఉద్దేశించి గుంటనక్కలోని క్యాంపస్ సమీపంలో భూ ఆక్రమణలను వ్యతిరేకిస్తున్నారని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు నిరసన తెలుపుతున్నటువంటి విద్యార్థులపైన ఈ రకంగా వ్యవహరించడం అనేది చాలా సిగ్గుచేటు అంటే ఆయన అభివర్ణించారు. హెచ్సియు ఘటనపై నెటిజన్లు ఫైర్, భూములు గుంజుకున్నోడు చరిత్రలో ఎవడు గెలవలేదు అంటూ రాకేష్ రెడ్డి, రాహుల్ గాంధీ మద్దతుగా నిలుస్తారంటూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఉగాది రోజున విద్యార్థులకు రేవంత్ గిఫ్ట్ అంటూ గెలు శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టు అరెస్టు అక్రమం అంటూ మన్నే క్రిషాంక్ అన్నారు. సౌత్ వెస్ట్కి చెందిన జర్నలిస్టు సుమిత్ ఝా అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని క్రిషాంక్ తెలిపారు. ఆదివారం సెంట్రల్ యూనివర్సిటీలోని 400 ఎకరాల భూమి వేలానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులకు అనుకూలంగా రిపోర్ట్ చేసినటువంటి మీడియా ప్రతినిధులను అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. నిరసన అంటే ప్రభుత్వానికి భయమా అంటూ ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులపై లాఠీచార్జి దారుణం అంటూ తుంగబాలు రియాక్ట్ అయ్యారు. అంటే విద్యార్థుల విషయంలో ఈ రకంగా వ్యవహరిస్తున్నారు. యూనివర్సిటీ భూముల్ని కాపాడుకోవడం వాళ్ళ హక్కు, విద్యార్థుల హక్కు, అట్లా కనీసం వాళ్ళ హక్కును గౌరవించకుండా ఏకంగా వాళ్ళపైన పూర్తి దాష్టీకానికి నిన్న పోలీసులు పాల్పడ్డటువంటి పరిస్థితి. సో చాలా వందలాది మంది పోలీసుల పహార నడుమ అక్కడ భూముల్ని లాక్కునే ప్రయత్నం అనేది జరుగుతుంది. సో ప్రజాపాలన అన్నారు, ప్రజాపాలనకి అర్థం ఇదేనా? ఇందిరమ్మ రాజ్యం అన్నారు, ఇందిరమ్మ రాజ్యంకి అర్థం ఇదేనా? ఇదే ప్రజాపాలన అందిస్తామన్నారు. ఎటువంటి ఇట్లా అంటే అణచివేతలు ఉండవు, తర్వాత వేధింపులు ఉండవు, అరెస్టులు ఉండవు అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చేసింది ఏంటి? ఇదేనా ప్రజాపాలన? ప్రజాపాలనకి ఇదేనా ఇచ్చే నిర్వచనం అంటూ ఇవాళ తెలంగాణ సమాజం ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తుంది. రైతు భరోసా పడిందా? ఎందుకంటే ఇవాళ లాస్ట్ అంటే మనం ప్రభుత్వం డెడ్లైన్లు పెట్టుకుంటూ వచ్చి మొన్న జనవరి 26 రోజు 4 పథకాలని ప్రారంభించే సమయంలో కూడా ముఖ్యమంత్రి చెప్పారు మార్చి 31 వరకు రైతు భరోసా డబ్బులు ప్రతి ఒక్క రైతుకు పడిపోతాయి అని మొత్తం అయిపోతాయని చెప్పారు. కానీ ఇప్పటిదాకా ప్రభుత్వం చెప్తున్న లెక్క 3 ఎకరాల పైన అంటే 4 ఎకరాలు అనుకోవచ్చు, 4 ఎకరాల వరకు మాత్రమే రైతు బంధు పడిందని కూడా, అది కూడా చాలామందికి రైతు బంధు డబ్బులు అనేది జమ కానటువంటి పరిస్థితి. మరి ఇవాళ మార్చి 31 ప్రభుత్వం చెప్పినటువంటి గడువు, మరి ఇవాళ రైతు భరోసా డబ్బులు పడ్డాయా అనేది ఒక ప్రశ్న మనకు కనిపిస్తోంది. మార్చి 31 నాటికి రైతులందరికీ ఇస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ మాటపై నిలబడతారా, చేయిస్తారా? ఇప్పటి వరకు 4 ఎకరాలకే జమ అయింది. మిగిలిన రైతులకు భరోసా అందేనా? రైతు భరోసా త్వరలోనే వేస్తాం. హుజూర్నగర్లో సీఎం రేవంత్ మార్చి 31 లోపు 90% పూర్తి చేస్తాం. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సీఎంది ఒక మాట, మంత్రిది ఒక మాట. నాట్లప్పుడు అందాల్సినటువంటి సాయం కోతలు మొదలైనా కూడా అందని వైనం. రైతులకు కాంగ్రెస్ మళ్లీ డోకా, అన్నదాతల్లో తీవ్రమైనటువంటి నైరాశ్యం. సో రైతు భరోసా అనేది అంటే రైతు భరోసా కానీ రైతు బంధు కానీ అంటే ఇవాళ అసలు రైతు భరోసా అంటే 15,000 ఇస్తాం, గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10,000 ఇస్తుంది. మేము అధికారంలోకి రాగానే 10,000 కాదు, 10,000 బిచ్చం కాదు మేము ఇచ్చేది, 15,000 ఇస్తామని చాలా ఆర్భాటంగా, చాలా గొప్పగా, చాలా ప్రగల్భాలు పలికే విధంగా సరే రైతులకు ప్రామిస్ చేశారు, అధికారంలోకి వచ్చారు. కానీ ఇవాళ ఆ 10,000 కాదు 15,000 ఇస్తామన్న వాళ్ళు అసలు హామీకే అంటే 15,000 హామీకే కోత పెట్టి 12,000 ఇస్తామన్నారు. సరే పోనీ 12,000 ఇస్తున్నారంటే ఆ 12,000 కూడా ఇంతవరకు రైతుల ఖాతాల్లో కేవలం 4 ఎకరాల వారికి మాత్రమే జమ అయిన పరిస్థితి. అది కూడా అందరికీ కాలేదు. దాంట్లో కూడా మాకెందుకు పడలేదు అంటూ ఇంకా రైతు భరోసా కోసం ఆ 4 ఎకరాల లోపు రైతులు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. అక్కడెక్కడ పడ్డా కూడా ఆ గుంటలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 ఎకరాల పైన ఎన్ని గుంటలు ఉంటే ఆ గుంటలకి పడకపోవడం, లేకపోతే అట్లా అంటే ఉన్నటువంటి భూమికి కూడా ప్రాపర్గా పడినటువంటి అనేక ఇబ్బందులు ఇవాళ రైతులు ఎదుర్కొంటున్నారు. సో రైతు భరోసా అంటే రైతు పంట పెట్టుబడి సాయం. అది అంటే నాట్ల కంటే ముందే పడాల్సినటువంటి పంట పెట్టుబడి సాయం ఇవాళ కోతలు పూర్తవుతున్నా కూడా పడనటువంటి పరిస్థితి. సో రైతు భరోసాకి ఇంకా అర్థం ఎక్కడ అంటే రైతాంగం చాలా తీవ్రంగా
వెయిట్ చేస్తున్నారు రైతు భరోసా కోసం. రైతు భరోసా పంపిణీకి ప్రభుత్వం పెట్టుకున్నటువంటి డెడ్లైన్ సోమవారంతో ముగియనుంది. దీంతో ప్రభుత్వం ఈసారైనా రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందా లేక మళ్ళీ మాట తప్పుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జనవరి 26న రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసాతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల పంపిణీ పథకాలను ప్రారంభించారు. మార్చి 31 వరకు ఈ పథకాలన్నింటినీ అమలు చేసి లబ్ధిదారులకు అందజేస్తామని హామీ ఇచ్చారు. సో ఈ 4 అంటే ఆ రోజు ప్రారంభించినటువంటి 4 పథకాలు కూడా ఎక్కడంటే ఎక్కడ కూడా ఇవాళ డెడ్లైన్ ముగిసిపోతుంది. ఆ 4 పథకాలకి అయినా కూడా ఎక్కడ అది పరిపూర్ణంగా జరగలేదు, కంప్లీట్ కాలేదు. సో వాటన్నిటికంటే ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది రైతు భరోసా. కాబట్టి రైతాంగం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు రైతు భరోసా పడుతుందని. కానీ రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అనేది రైతులకు ఇవాళకి కూడా చేరని పరిస్థితి. సో ప్రభుత్వం చెప్తున్న లెక్క ప్రకారమే 3-4 ఎకరాల వరకు పడిందంటే ఇక 5 ఎకరాలు, 6 ఎకరాలు, 7 ఎకరాలు ఇంకా ఉన్నటువంటి రైతులందరికీ అసలు రైతు భరోసా అనేది పడే అవకాశాలు, దాఖలాలు ఎంత మాత్రం కనిపించట్లేవు అంటూ రైతుల నుంచే వస్తున్నటువంటి మాట అది. రైట్గా నిన్న ఉగాది పర్వదినం సందర్భంగా తెలంగాణ భవన్లో ఉగాది పంచాంగ శ్రవణం జరిగింది. రాష్ట్రంలో పాలన కుంటుపడుతుంది, ముఖ్యమంత్రి మంత్రుల మధ్య విభేదాలు, ఎన్నిక ఏదైనా బీఆర్ఎస్ విజయం తథ్యం. పంచాంగ పఠనంలో రాజేశ్వర సిద్ధాంతి. తెలంగాణ భవన్లో ఘనంగా ఉగాది ఉత్సవాలు జరిగాయి. కేటీఆర్ సహా బీఆర్ఎస్ ముఖ్య నేతలు హాజరయ్యారు. తెలంగాణ భవన్లో పంచాంగకర్త రాజేశ్వర సిద్ధాంతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చిత్రంలో ఎంపీ సురేష్ రెడ్డి, శాసనమండలిలో బీఆర్ఎస్ పక్ష నేత సిరికొండ మధుసూనాచారి. సో విశ్వవస్తునామ తెలుగు సంవత్సరంలో తెలంగాణలో పాలన కుంటుపడుతుందని, ప్రభుత్వ పథకాలు అంతంత మాత్రంగానే అమలవుతాయని, తద్వారా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందంటూ పంచాంగకర్త రాజేశ్వర సిద్ధాంతి ఉద్ఘాటించారు. రైట్, ఇక హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో పంచాంగ శ్రవణం వింటున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చిత్రంలో మండలిలో బీఆర్ఎస్ పక్షనేత మధుసూనాచారి, ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ వాణిదేవి, మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్ల యాదవ్ తదితరులున్నారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి, పంటలకు సమృద్ధిగా నీరు లభించాలి, ప్రజలకు మాజీ మంత్రి హరీష్ రావు నిన్న ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది అంటే షడ్రుచుల వేడుక. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న ఉగాది కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఉగాది సంతోషాన్ని, ఉగాది శుభాకాంక్షలు అందరితో ఆయన పంచుకున్నారు. రెడ్డిగా కేసీఆర్ కృషితోనే పల్లెలకు పునరుజ్జీవం. కారణ జన్ముడి పాటను ఆవిష్కరించిన ఎంపీ వదిరాజు రవిచంద్ర. కారణ జన్ముడి పాటను ఆవిష్కరిస్తున్న ఎంపీ వదిరాజు రవిచంద్ర. చిత్రంలో జూలూరి గౌరీశంకర్, జూలూరి శివసాగర్, రజనీకాంత్ అండ్ సాయి ప్రవల్లిక. తెలంగాణ పల్లెలు తిరిగి పునరుజ్జీవం పొందడానికి కారకుడు, స్వరాష్ట్ర సాధకుడు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ అని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వదిరాజు రవిచంద్ర అన్నారు. తెలంగాణను దేశానికి ధాన్యాగారంగా మార్చి పల్లెలు పచ్చగా పరిడవిల్లడానికి కేసీఆర్ కారకుడన్నది దేశమే గుర్తించిందని ఆయన పేర్కొన్నారు. ముస్లింలకు వదిరాజు రంజాన్ శుభాకాంక్షలు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హయాంలో అన్ని మతాలకు సమ ప్రాధాన్యం ఇచ్చి గౌరవించారని ఎంపీ వదిరాజు రవిచంద్ర తెలిపారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సమాజానికి ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రెడ్డిగా గ్రూప్ 1 సంబంధించినటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్టు నిన్న ప్రకటించారు. దానికి సంబంధించినటువంటి వార్త చూద్దాం. 2 సెంటర్లు, 74 మంది ర్యాంకర్లు. టాప్ 10లో 7 ఓసీలో, ఎస్సీ ఎస్టీలకు తీవ్ర అన్యాయం. కోటి ఉమెన్స్ కాలేజీలోనివి 2 కేంద్రాలు. నాన్ లోకల్ అభ్యర్థికి 3వ ర్యాంకు. ఒకే మార్కుపై చాలామంది అభ్యర్థులు. రీకౌంటింగ్లో 1 మార్కు కూడా పెరగలేదు. గ్రూప్ 1 మెయిన్స్ జనరల్ ర్యాంకింగ్ లిస్టు విడుదల. టాపర్కు 550 మార్కులు, ఆ తర్వాత ర్యాంకర్కు 535.5 మార్కులు. తర్వాత టాప్ 500లో లేని తెలుగు మీడియం అభ్యర్థి. మూల్యాంకనంపైన తీవ్ర అభ్యంతరాలు. అభ్యర్థుల్లో వెల్లువెత్తుతున్నటువంటి అనుమానాలు. మొత్తం 46 సెంటర్లు ఏర్పాటు చేస్తే 10-15 సెంటర్ల నుంచి మొత్తం టాపర్లు ఉన్నారు. మిగతా సెంటర్ల నుంచి ఒక్కరంటే ఒక్కరు లేరు. టాప్ 1000లో 3 సెంటర్ల నుంచి ఒక్కరు కూడా లేరు. ఇది ఎలా సాధ్యం? ఒకే సెంటర్ నుంచి 970 నుంచి 950 మంది రాస్తే టాప్ 500లో ఒక్కరు కూడా లేకపోవడం ఏమిటి అంటూ అనేక అనుమానాలు అభ్యర్థుల్లో వ్యక్తమవుతున్నాయి. టాప్ 500లో కోటి మహిళా కాలేజీలోని 2 సెంటర్లలో రాసిన అభ్యర్థులు 74 మంది ఎలా ఎంపికయ్యారు? టాప్ 100, టాప్ 500లో ఒక్క తెలుగు మీడియం అభ్యర్థి కూడా ఎందుకు లేరు? ఇది అభ్యర్థులు లేవదీస్తున్నటువంటి అభ్యంతరాలు. సో మరి వీటి అనుమానాల్ని ఎట్లా నివృత్తి చేస్తారో చూడాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, ఇక పింఛన్కు సంబంధించినటువంటి వార్త చూస్తే ఆసరా పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం తీవ్రంగా జాప్యం చేస్తోంది. ఆ పింఛన్లు అనేవి సకాలంలో సమయానికి అందాలి. అప్పుడే వాళ్ళ పింఛన్లపైన ఎవరైతే ఆధారపడి ఉన్నారో వాళ్ళకి జీవనానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ జీవనం సాగించుకోవచ్చు. కానీ పింఛన్లు ఇప్పటికి కూడా ప్రతి నెల ఇస్తున్నది గత నెల పింఛన్ అనేది నడుస్తుంది. దాదాపు ఇప్పటికే 2 నెలల పింఛన్ ఎగవేత. నేటితో మార్చి నెల ముగుస్తుంది. గత ఫిబ్రవరి నెలలో ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఆసరా పింఛన్ సొమ్మును ఈ నెల మొదటి వారంలో ఇచ్చింది.
ఈ నెలలో ఇవ్వాల్సిన ఆసరా పింఛను మాత్రం ఇంకా ఈ నెల ముగుస్తున్నా కూడా అందలేదు. అంటే ఒక నెల పింఛను మరొక నెల, ఒక నెల పింఛను మరొక నెల, అంటే ఎప్పుడు పింఛను తీసుకున్నా అది ఆ నెలది కాదు, అది గత నెలదే. అంటే ఇప్పటిదాకా దాదాపుగా ఒక 2 నెలల పింఛన్లు అనేక చోట్ల గ్రామాల్లో కొన్ని గ్రామాల్లో ఒక నెల పింఛన్ ఎగవేత జరిగింది. మరో కొన్ని గ్రామాల్లో 2 నెలల పింఛను కూడా ఇవాళ అందని పరిస్థితి. ఇవాళ ఈసారి మార్చిలో పింఛను తీసుకుంటున్నామంటే అది మార్చిది కాదు, అది ఫిబ్రవరిదో జనవరిదో అన్నటువంటి సిచ్యువేషన్లో ఇవాళ లబ్ధిదారులు ఉన్నటువంటి పరిస్థితి. సో అదే వాళ్ళు గుర్తు చేసుకుంటారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నటువంటి సమయంలో పింఛన్లు సకాలానికి అందేవి. సకాలంలో ఎప్పుడూ డిలే కాకుండా ఏ నెల పింఛన్ ఆ నెలనే లబ్ధిదారులకు చేరేది. కానీ అట్లా కాకుండా ఇప్పుడు ఆ పింఛన్ పంపిణీలో కూడా జాప్యం జరిగిపోతుంది. అది ఈ నెల పింఛన్ అందుకుంటారంటే అది ఈ నెలది కాదు, అది ముందు నెలదో అంతకు ముందు నెలదో. సో పింఛన్ల విషయంలో కూడా చాలా ఆర్భాటంగా అప్పుడు ప్రభుత్వం ప్రకటన చేసింది, కాంగ్రెస్ పార్టీగా ప్రకటన చేశారు. 2000 కాదు, మేము అధికారంలోకి వస్తే దానికి రెట్టింపు ఇస్తాం, 4000 ఇస్తామన్నారు. ఆ 4000 సంగతి తర్వాత కానీ ఉన్న 2000 కూడా ప్రాపర్గా అందనటువంటి పరిస్థితి. సో దాంతో వాళ్ళందరూ కూడా గుర్తు చేసుకుంటున్నారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా టెన్షన్గా వచ్చేవి ఆసరా పింఛన్ల పంపిణీలో ఇప్పుడు ఎట్లా జాప్యం జరుగుతుందో, కానీ గత ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా టెన్షన్గా వచ్చేటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తు చేసుకుంటారు. ఇది ఒక్క నెలలోనే కాదు, కాంగ్రెస్ సర్కారు వచ్చాక ప్రతి నెల ఆసరా పింఛన్ సొమ్మును ఒక నెల ఆలస్యంగా ఇస్తూ వస్తోంది. దీంతో ఆసరాపైనే ఆధారపడే లక్షలాది మంది పండుటాకులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ఎదురుచూపులు తప్పడం లేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి నెల 1వ తారీఖున పింఛన్ సొమ్ము లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ 16 నెలలు కావస్తున్నా దాన్ని అమలు చేయలేకపోతోంది. ఇది పింఛన్లు అందుతున్నటువంటి తీరు. ఇక సర్కారు ఉగాది కానుక మందై చిందై గ్రామీణ జిల్లాల్లో 25 కొత్త బార్లకు నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం. రోజుకు 170 కోట్ల ఆదాయం లక్ష్యం. ఎలక్షన్ కోడ్తో హైదరాబాద్లో బ్రేక్. ఉగాది పండుగ రోజున పంచాంగ శ్రవణం కంటే ముందే రేవంత్ సర్కార్ మందుబాబులకు, మద్యం వ్యాపారులకు మత్తెక్కించే కబురు చెప్పింది. తెలంగాణ గ్రామీణ జిల్లాలో 25 కొత్త బార్ అండ్ రెస్టారెంట్ల ఏర్పాటుకు అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. ఇది ఉగాది రోజు, అంటే అందరూ ఉగాది పచ్చడి సేవనం చేసే రోజే ఈ రకంగా మందుకు సంబంధించినటువంటి వార్త ప్రభుత్వం నుంచి వచ్చింది. సో 25 బార్ల కంటే కేవలం ఎక్సైజ్ శాఖ పైన మాత్రమే, ఎక్సైజ్ శాఖ నుంచి వచ్చే ఆదాయం పైన మాత్రమే ఈ ప్రభుత్వం డిపెండ్ అయి ఉంది. గతంలో ఇదే నాయకులు చాలా ఇష్టారీతిన అప్పుడు మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి, విమర్శలు ఉన్నాయి. కానీ ఇవాళ మద్యం ద్వారా వచ్చే ఆదాయం పైన టార్గెట్లు పెట్టుకొని మరి మద్యాన్ని తాపించే ప్రయత్నం జరుగుతుంది. మందే చిందే అనే విధానంలోనే ప్రభుత్వ పరిపాలన సాగుతోంది అనేది. సో వివిధ రంగాల ద్వారా, వివిధ మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. సరే, మద్యం కూడా ఒక ఆదాయ మార్గమే అవ్వచ్చు, కానీ టోటల్గా దీనిపైనే ఆధారపడి దీని ద్వారా మాత్రమే ఆదాయం పెంచుకునేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది అన్న విమర్శలు ఉన్నాయి. రైట్, ఇక నిన్న సన్నబియ్యం పంపిణీకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్నబియ్యం, ప్రతి పేదవాడికి కడుపు నిండా అన్నం. చరిత్రలో ఈ పథకం నిలిచిపోతుంది. హుజూర్ నగర్ సభలో సీఎం రేవంత్ రెడ్డి సన్నబియ్యం పంపిణీ పథకం ప్రారంభం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా గుత్తా, గడ్డం ప్రసాద్, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సో సన్నబియ్యం పంపిణీ అయితే స్టార్ట్ అయింది ఫైనల్గా. సరే, అది ఎంతవరకు అది ఇంప్లిమెంట్ అవుతుంది, ఎంతవరకు అది అంతుందో చూడాల్సినటువంటి అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం సరే, ఇది హామీ కాదు, ఇది కూడా అనేక సందర్భాల్లో వాయిదా వేసుకుంటూ సరే ఫైనల్గా మాత్రం వచ్చింది. దాన్ని వెల్కమ్ చేయాల్సింది. బట్ మిగిలినటువంటి హామీల సంగతి కూడా ఇదే రకంగా హామీలు అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ హామీల సంగతి ఏంటి, 6 గ్యారెంటీల సంగతి ఏంటి, ఇంకా 6 గ్యారెంటీలతో పాటు ప్రజలకు ఇచ్చినటువంటి అనేక హామీలు ఉన్నాయి. 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు కావాలి. మిగిలిన హామీలు ఆ 100 రోజుల తర్వాతనో 100 రోజుల్లోనో మొత్తం అది అమలు అవుకుంటూ రావాలి. కానీ ఇంతవరకు 6 గ్యారెంటీల అమలు అతిగతి లేదు, తర్వాత మిగిలిన హామీల అమలు అతిగతి లేదు. సో వాటి సంగతి కూడా చూడాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తున్నారు. రైతు బాంధవుడా మళ్ళీ మీరే రావాలి. కేసీఆర్ చిత్రపటానికి పూజలు చేస్తున్న ముక్రాకే రైతులు. రైతు బాంధవుడా మళ్ళీ మీరే రావాలంటూ ఉగాది పర్వదినాన ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రాకే గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి రైతులు పూజలు చేసినటువంటి ఫోటో మనం చూస్తున్నాం. ఇక ప్రజాధనం లూటీకి రంగం సిద్ధం. మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ కాంట్రాక్టర్ల చేతికే. ఇదివరకు జెన్కో ద్వారా సిమెంటు, స్టీల్ కొనుగోలు, ఇప్పుడు ఆ బాధ్యతలు కాంట్రాక్టర్లకు అప్పగింత. ప్రాజెక్టు వ్యయాన్ని ఇష్టారీతిన పెంచుకునే ఛాన్స్ అంటూ ఈ వార్త చూస్తే, ఇక పడకేసిన పల్లె ప్రగతి అనేది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం. పల్లెల్ని బాగు చేయాలి, పల్లెల్ని పారిశుద్ధ్యంగా ఉంచాలి, పల్లెల్లో ఎటువంటి అంటే రోగాలు విజృంభించకుండా అక్కడ ఎప్పటికీ
నిత్యం అక్కడ పరిశుభ్రత కావచ్చు, పచ్చదనాన్ని కావచ్చు పెంపొందించే విధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా గొప్ప కార్యక్రమాన్ని తీసుకుంది. అది పల్లె ప్రగతి కావచ్చు, పట్టణ ప్రగతి కావచ్చు. పల్లెల్ని శుభ్రంగా ఉంచాలి, తర్వాత పట్టణాలు శుభ్రంగా ఉంచాలంటూ ఈ కార్యక్రమం తీసుకుంటే ఇవాళ పల్లె ప్రగతి మొత్తం పడకేసినటువంటి పరిస్థితి. ఉపాధి హామీ పనులకు నిధులు ఇవ్వని కేంద్ర ప్రభుత్వం. ఏడాదిగా నిలిచిన మెటీరియల్ కాంపోనెంట్ పైసలు ప్రతి గ్రామంలో 10 నుంచి 50 లక్షల పనులు. రాష్ట్రంలోని చాలా గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి. 29 నుంచి తెరుచుకొని ఉపాధి పనుల నమోదు సైట్ లబోదిబం అంటున్న పనులు చేసినటువంటి కూలీలు, కాంట్రాక్టర్లు, ఉపాధి కూలీలు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇట్లా పల్లె అనేది మొత్తం పూర్తిగా పడకేసింది. పల్లె ప్రగతి పడకేసింది. పల్లెల పల్లెల్లో విషయంలో పనిచేసినటువంటి సర్పంచులు కూడా గతంలో మాజీ సర్పంచులు ఇవాళ తీవ్రంగా ఆందోళన చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, పెండింగ్ బిల్లులు ఇవ్వాలని. ఇట్లా అనేక రకాలుగా పల్లె అనేది పూర్తిగా కుంటుపడింది అనేది మనం చూస్తున్నాం. 76 లక్షల మిలియన్ టన్నులు సింగరేణి లక్ష్యం. కొత్తగూడెం వీకేఓసీకి పర్యావరణ అనుమతులు, ఉత్పత్తికి మార్గం సుగమం అంటూ ఈ వార్త చూడొచ్చు. రోడ్ నెట్వర్క్లో తెలంగాణ బేష్. రాష్ట్రంలో ప్రతి 100 చదరపు కిలోమీటర్లకు 99.29 కిలోమీటర్ల డెన్సిటీ. ఎన్హెచ్ల సగటు 4.41%. బీఆర్ఎస్ పాలనలో అత్యధికంగా రోడ్లు పడినాయి. బీఆర్ఎస్ సర్కారు అభివృద్ధి చేసినటువంటి రోడ్ల వివరాలు పూర్తిగా చూడొచ్చు. అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎట్లా రోడ్లు అనేవి చాలా నిరంతరం ఎట్లా పనులు చేశారు, రోడ్లకు సంబంధించి ఎట్లా వేశారనేది కూడా బీఆర్ఎస్ హయాంలో ఆర్ఎండ్బీ శాఖ నిర్మించినటువంటి రోడ్లు కిలోమీటర్లు చూస్తూ 2 లైన్ల రోడ్లు ఏమో 8,218 కిలోమీటర్లు, 4 లైన్లు 321 కిలోమీటర్లు, 6 లైన్లు 39 కిలోమీటర్లు, మొత్తంగా 8,578 కిలోమీటర్లు ఆర్ఎండ్బీ శాఖ గుర్తించినటువంటి రోడ్లు. అయితే ఇక డీటెయిల్గా మనం చూడొచ్చు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎట్లా ఎన్ని కిలోమీటర్లు వివిధ రకాల రోడ్లకు సంబంధించినటువంటి లెక్క మనం సమగ్రంగా చూస్తున్నాం. రైట్గా మిగతా పత్రికలు వచ్చినటువంటి వార్తలు చూస్తే ఆంధ్రజ్యోతిలో బియ్యానికి సంబంధించిన సన్న బియ్యానికి సంబంధించినటువంటి వార్త చూస్తే ఇక ఎక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి చాలా విపరీతంగా అక్కడ జరిగింది, ఒక రణరంగంగా మారింది. కానీ ఆంధ్రజ్యోతి పత్రికలో ఎక్కడా దాన్ని ఫ్రంట్గా వేసినటువంటి పరిస్థితి మనకు కనిపించట్లేదు. హైదరాబాద్ సెంట్రల్ నుంచి ఎట్లా రణరంగంగా మారింది, విద్యార్థులను ఎట్లా చితకబాదారు, జుట్టుబట్టి ఎట్లా లాక్కెళ్ళారు, తర్వాత బట్టలు చిరిగేలాగా ఎట్లా కొట్టారు, అయినా కూడా ఎక్కడ ఆంధ్రజ్యోతి పత్రికలో అది ప్రచురించినటువంటి పరిస్థితి. సాక్షి చూస్తే సాక్షిలో సన్నబియ్యం చారిత్రాత్మకం అంటూ సన్నబియ్యం పథకం ప్రారంభానికి సంబంధించిన వార్త చూస్తే ఇందులో ఇచ్చారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రణరంగం అని. ఆదివారం ఉదయమే క్యాంపస్ను నిర్బంధించినటువంటి పోలీసులు, విద్యార్థులను అదుపులోకి తీసుకుంటున్నటువంటి పోలీసులు ఎట్లా వాళ్ళని లాక్కెళ్తున్నారో సాక్షిలో మనకు కనిపిస్తుంది. ఇక తెలంగాణ టుడేలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఆన్ ద బాయిల్, స్టూడెంట్స్ డిటైన్ అనే వార్త చూస్తున్నాం. కాప్స్ డ్రాగ్ దెమ్ బై హెయిర్ అండ్ ఫీట్, రిలీజ్ దెమ్ లేట్ ఎట్ నైట్ అంటూ వార్త చూస్తున్నాం. మనం చూడొచ్చు ఇక్కడ పనులకు విద్యార్థుల్ని అడ్డగించినప్పుడు విద్యార్థుల్ని ఎట్లా వాళ్ళు బలవంతంగా లాక్కెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి మనం చూస్తున్నాం. రైట్, టీవీ పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు, వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చ ప్రారంభిద్దాం.